రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రమైన కోల్చాపురంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు నాగులగారి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి నాయకులు ఒకరితో ఒకరు కేక్ పంచుకొని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, యువత విద్య, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. 2003 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన తెచ్చిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కి గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని కులాల వారికి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుందన్నారు. చక్కని ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ప్రియతమ నాయకులు యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే అలాంటి మహానాయకుని బర్త్డే వేడుకలో మేమందరం పాలు పంచుకోవడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. గత 10 ఏళ్ల పాలకుల వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, యువత ఏ విధంగా నష్టపోయింది, విద్య ఉద్యోగాలలో ఎంత నష్టపోయిందో అందరూ కూడా కళ్ళగట్టినట్టు చూసిరు. కానీ 2023 మన డిసెంబర్లో బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం అన్ని వర్గాల వారకు, అన్ని కులాల వారికి సమపాలనలో న్యాయం చేస్తూ అభివృద్ధి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మేము కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా మహిళలకు ఫ్రీ బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, మరియు రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇలాంటి పథకాలు పేద వర్గాలకే ఎంతో ఉపయోగకరంగా ఉండే పథకాలను తీసుకొచ్చి ఈరోజు మంత్రి గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో 100 ఏళ్ళు జీవించి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపాలని మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ యువజన కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సీఎం రేవంత్ అన్న. లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ లాంగ్ లైవ్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ప్రియతమ నాయకులు యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే అలాంటి మహానాయకుని బర్త్డే వేడుకలో మేమందరం పాలు పంచుకోవడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. గత 10 ఏళ్ల పాలకుల వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, యువత ఏ విధంగా నష్టపోయింది, విద్య ఉద్యోగాలలో ఎంత నష్టపోయిందో అందరూ కూడా కళ్ళగట్టినట్టు చూసిరు. కానీ 2023 మన డిసెంబర్లో బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం అన్ని వర్గాల వారకు, అన్ని కులాల వారికి సమపాలనలో న్యాయం చేస్తూ అభివృద్ధి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మేము కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా మహిళలకు ఫ్రీ బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, మరియు రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇలాంటి పథకాలు పేద వర్గాలకే ఎంతో ఉపయోగకరంగా ఉండే పథకాలను తీసుకొచ్చి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో 100 ఏళ్ళు జీవించి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపాలని మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ యువజన కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సీఎం రేవంత్ అన్న.
లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ లాంగ్ లైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.